ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు కథ నీకోసం రెండవ భాగం. ఇంక కథలోకి వెళ్తే, తన వాట్సాప్లో ఎవరో అబ్బాయితో ఆరాధ్య చాటింగ్ చేస్తున్నట్టు ఆర్య కంటపడింది. బావగారు బావగారు అంటూ చాలా క్లోజ్గా మాట్లాడుతోంది ఆ చాటింగ్లో ఆరాధ్య. కానీ ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య గారి అబ్బాయి కాదు. పోనీ ఆ పేరుతో ఆర్యకి తెలిసి ఆరాధ్య వాళ్ళకి అంత దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. ఆరాధ్య మాత్రం అతనితోనే ఎక్కువగా మరింత క్లోజ్గా మాట్లాడుతున్నట్టు గమనించాడు ఆర్య. అసలు అజ్ఞాత వ్యక్తి ఎవరు, వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆరాధ్య వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసి తన ఫోన్లోకి ఆరాధ్య చాటింగ్ హిస్టరీ అంతా యాక్సెస్ చేసుకున్నాడు ఆర్య. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే ఆరాధ్య కానీ వాళ్ళ అమ్మ కానీ వచ్చి తను చూసి అనుమానించే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడి నుండి జారుకున్నాడు. అక్కడి నుండి వెళ్లిపోయిన ఆర్య కాసేపటిగా వాట్సాప్ హిస్టరీ అంతా ఓపెన్ చేసి చూశాడు. దాన్నంతా లోతుగా పరిశీలించిన ఆర్యకి ఆరాధ్యతో చాటింగ్ చేసిన అజ్ఞాత వ్యక్తిని ఎట్టకేలకు కనుగొన్నాడు. తనెవరో కాదు, వాళ్ళ ఊర్లో ఒక ఆటో నడిపేవాడు. ఎప్పుడు తనతో మాట్లాడని, కనీసం ఒక మెసేజ్ కూడా చేయని ఆరాధ్య ఎవడో ముక్కుమొహం తెలియని వాడితో మాట్లాడడం, పదే పదే వాడికి కాల్స్ చేయడం, తన బావాని పిలవడం లాంటివి అందులో చూసి ఆర్య మనసు ముక్కలైంది. వాటిని చూస్తూ తట్టుకోలేకపోయిన ఆర్యకి తనకు కూడా తెలియకుండానే తన కళ్ళు చెమర్చాయి. అప్పటికే వాడికి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్టు ఆ చాటింగ్ లో చెప్పినా ఎందుకో ఆరాధ్య మాత్రం వాడి వెంటే పడుతుంది. వాడు పంపే మెసేజ్లు చాలా అసభ్యకరంగా, అంతకంటే నీచంగా ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ కలవాలి ఇక్కడ కలవాలంటూ తనను లైంగికంగా లోబర్చుకుందామని ప్రయత్నిస్తూ ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు. వాడు కుప్పిగంతులు తెలుసో తెలియకో వాటిని ఆరాధ్య సున్నితంగా తిప్పికొడుతుంటే నాతో అసలు చాటింగ్ చేయొద్దంటూ బెట్టు చేస్తూ నటిస్తున్నాడు. దానికి తను వాడిని బతిమలాడడం, వాడేమో ఆరాధ్యం లోబర్చుకోవడానికి ఏవేవో ఎత్తుగడలు అల్లుతున్నాడు. ఆ క్షణం వాడిని చంపి పాతరేయాలనే కసి ఆర్యలో రగిలింది. కానీ తప్పంతా ఆరాధ్య వైపే ఉంది. ఆర్య ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆర్య విషయంలో కలగచేసుకున్నా నాకేం సంబంధం లేదంటూ తను ఈజీగా తప్పించుకోగలడు. కానీ ఆరాధ్య మాత్రం ఇరుక్కుంటుంది. పైగా ఆడపిల్ల, అది వాళ్ళ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ చాటింగ్ హిస్టరీ చూస్తుంటే ఆర్యకు అప్పటి వరకు ఆరాధ్యపై ఉన్న అభిప్రాయం కాస్త పోయి తనంటే అసహ్యం ఏర్పడింది. ఆరాధ్యకి ఏం రోగం, చదువుకుంటున్న అమ్మాయేగా. వాడు తను ట్రాప్ చేయాలని చూస్తున్నా ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈ పిచ్చిదానికి అంటూ తనలో తానే కలత చెందుతున్నాడు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. అందుకే ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు ఆర్యకి. ఈ లోపు ఆర్య మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఆరాధ్య నెంబర్ నుండే. నా ఫోన్ తీసి చెక్ చేసావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. లేదు అని బదులిచ్చాడు ఆర్య. సరే అంటూ అక్కడితో కన్వర్జేషన్ ఆపేసింది ఆరాధ్య. ఇక రోజు రాత్రికి వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ మరింతగా శృతిమించుతోంది. వాడు ఎగ్జామ్స్ కదా చదువుకో అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటే వాడి మాటలకు లొంగిపోయిన ఆరాధ్య, నీతో మాట్లాడకుండా ఉండలేను, అవసరమైతే చదువునైనా పక్కన పెడతాను, కానీ నాతో మాత్రం మాట్లాడు అంటూ పిచ్చిదానిలో వాడిని ప్రాధేయపడుతోంది. దానికి బదులు ఐ లైక్ యూ అని వాడు అంటూ ఉంటే ఐ లైక్ యూ టూ అని ఆరాధ్య రిప్లై ఇవ్వడం కొసమెరుపు. ఇదంతా గమనిస్తున్న ఆర్య కళ్ళలో నీళ్లు గిర్రిని తిరిగాయి. అసలు ఎందుకు ఆరాధ్య ఇంత చీప్గా తయారైంది? ఇదేనా మా మావయ్య పెంపకం? ఆరాధ్యను ప్రేమించిన వ్యక్తిగా తను చేస్తున్న పనులకు ఆర్యకు కలిగిన బాధ కంటే ఒక మేనమామ కూతురుగా తన భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం ఎక్కువైంది తనలో. ఆర్య తన చాటింగ్ అంతా గమనిస్తున్నట్టు ఆరాధ్యకు మరలా అనుమానం వచ్చినట్టుంది. వాడితో చేసిన చాటింగ్ హిస్టరీ అంతా డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు ఆర్య. ఆరాధ్య దగ్గర నుండి ఆర్యకి మరొకసారి మెసేజ్ వచ్చింది. నిజం చెప్పు, నువ్వు నా మొబైల్ యాక్సెస్ తీసుకున్నావు కదూ? లేదని ఆర్య బదులిచ్చాడు. తీసుకున్నావు అంటూ ఆరాధ్య రెట్టించింది. లేదంటూ వారించాడు ఆర్య. ఇందాక నేను స్నానం చేసి వచ్చేటప్పటికి నా ఫోన్ ఎవరో తీసినట్టు అనిపించింది. డాడీని అడిగితే నువ్వేదో చూసావని చెప్పారు. అప్పటి నుండి అవతల వాళ్ళకి నా వాట్సాప్ మెసేజ్లు నేను చూడకుండానే బ్లూటిక్స్ వస్తున్నాయంట. నిజం చెప్పు, నువ్వే కదా నా వాట్సాప్ హ్యాక్ చేసింది అంటూ నిర్మోహమాటంగానే అడిగేసింది ఆరాధ్య. ఈసారి దానికి అవునంటూ రిప్లై ఇచ్చాడు ఆర్య. దాంతో నా మొబైల్ చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి అంటూ ప్రశ్నించింది ఆరాధ్య. ఎందుకా, నువ్వు చేసే పనులు వేసే వేషాలు బయట పెడదామని బదిలిచ్చాడు ఆర్య. ఓహో అవునా, అయితే నీకు నా గురించి అంతా తెలిసిపోయిందనమాట అంటూ పొగరగా బదిలిచ్చింది ఆరాధ్య. తెలిసింది. అసలు నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? అయినా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు? ఇలా అయితే నీ కెరీర్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అంటూ ఆర్య కొంచెం ఆవేశంగా అందుకున్నాడు. ఇప్పుడు నేనేం చేశానని? తనతో చాటింగ్ గురించే కదా, ఏదో ఫ్రెండ్లీగా చేశాను, అందులో తప్పేముంది? కెరీర్ వేషాలంటూ ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. అసలు తను చేసే తప్పు కాదన్నట్టు సమర్థించుకుంది ఆరాధ్య. అసలు వాడితో నీకేంటి? వాడెక్కడా నువ్వెక్కడా? అయినా నీకెందుకు నా గురించి? నా కెరీర్ నా ఇష్టం. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతావేంటి అంది ఆరాధ్య హార్ష్గా. తప్పు చేసావు, నేనేం చేయలేదు. ఓహో అవునా, వాడు ఐ లైక్ యూ అంటే నువ్వు ఐ లైక్ యూ టూ అనడం, పిక్ షేర్ చేయమంటే ముందు వెనక ఆలోచించకుండా నిప్స్ని షేర్ చేయడం, నేను చూడాలనుందంటే వాడి కోసం బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం, వాడు రూమ్కి ఒకసారిరా నీతో పర్సనల్గా మాట్లాడుకుందామంటే చెప్పు తీసుకుని కొడతాననుకుండా ఇప్పుడు వద్దంటూ సాఫ్ట్గా నువ్వు రియాక్ట్ అవ్వడం, బంగారం నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని వాడు అనడం, దానికి నువ్వు సిగ్గుపడ్డం, వాడి డ్రీమ్స్లో నువ్వు వస్తున్నావంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏంటని వాడిని ప్రశ్నించకపోవడం,
వాడికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉందని చెప్పినా తనతో కాదు నాతోనే మాట్లాడు అంటూ పదే పదే వాడికి నువ్వు కాల్స్ చేయడం ఏంటి తంతా? చదువు కంటే వాడితో మాట్లాడడమే ఇష్టం, అదే ముఖ్యం అన్నట్టు నువ్వు అనడం అంటూ ఆల్రెడీ తను తీసిన స్క్రీన్ షాట్స్ తనకి పంపించి ఇవన్నీ ఏంటి అంటూ ఆరాధ్యను గట్టిగా నిలదీశాడు. ఓహో, స్క్రీన్ షాట్స్ కూడా తీసావన్నమాట. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా దాచుకో. మళ్ళీ రేపు ఇదంతా నువ్వు మా ఇంట్లో చెప్తే వాటి ప్రూఫ్ ఏంటని వాళ్ళు అడిగితే చూపించాలి కదా అంటూ టెక్కుగా సమాధానం ఇచ్చింది ఆరాధ్య. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తోందేంటి? వాడు నేను లొంగ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు, ఆ విషయం నీకు అర్థమవుతోందా అంటూ హెచ్చరించాడు ఆర్య. చెప్పాగా మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమేనని బదులిచ్చింది ఆరాధ్య. అని నువ్వనుకుంటున్నావు, కానీ వాడు వేరే దురుద్దేశంతో ఉన్నాడు. అయినా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? అసలు ఎలాంటి వాడో తెలుసా నీకు? డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు. అలాంటి వాడితో నీకు ఇదంతా అవసరమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. తనకు అలాంటి అలవాట్లు ఏం లేవని తనే చాలాసార్లు చెప్పాడు. వాడి మాటలు ఎలా నమ్ముతావు నువ్వు? పోనీ నీకు నా మీద నమ్మకం లేకపోతే మా ఆయన్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగి తెలుసుకో వాడి గురించి అంటూ తనకు వివరించాడు ఆర్య. అవసరం లేదు, నీతో కాకుండా తనతో మాట్లాడుతున్నాను నీకు కోపం. పైగా నిన్నెప్పుడూ బావా అని పిలవకుండా తన్ని బావా అంటుంటే నీకు అసూయగా ఉంది కదూ. అందుకే తన పైన లేనిపోని చాడీలు చెప్పి నిందలు వేస్తున్నావు. అయినా తను మాకు దూరపు చుట్టాలంట, అమ్మ చెప్పింది. డాడీని కూడా మావయ్య అంటుంటాడు, అందుకే తను అలా పిలుస్తున్నాను అంటూ ఆరాధ్య బదులిచ్చింది. వాడికి వాడి మాటలకు తను బాగా లొంగిపోయినట్లు అర్థమైంది ఆర్యకి. తనతో వారించి వాదించి సహనం కోల్పోయిన ఆర్య, సరే అయితే మీ అమ్మాయి కదా చెప్పింది, వీటన్నిటి గురించి మీ అమ్మా నాన్న ఎదురుగానే వాడిని కూడా పిలిపించి అడిగేద్దాం. నువ్వు చేస్తోని తప్పో కాదో వాళ్లే చెప్తారు అంటూ బదులిచ్చాడు. ఇందులో తన తప్పేం లేదు, అంతా నా వల్లే జరిగింది. ఈ విషయం ఇంట్లో కానీ ఆ అబ్బాయిని కానీ అడిగితే నా శవాన్ని చూస్తావు అంటూ ఆరాధ్య ఆర్యను బెదిరించింది. అందులో నీ తప్పేం లేదన్నావు కదా ముందు, మరెందుకు ఇప్పుడు ఇంతలా భయపడుతున్నావు? నేనంటే నీకు పడదు కాబట్టి నీ మంచి కోరి ఏం చెప్పినా నీకు అది తప్పుగానే కనిపిస్తుంది. ఇవన్నీ చూపించి తప్పో రైటో వాళ్ళని అడిగితే మన ఇద్దరిలో ఎవరిది మంచో ఎవరిది చెడో వాళ్లే నిర్ణయిస్తారు. పైగా వాళ్ళకి ఇష్టమైతే మిమ్మల్ని ఆపేవారు కూడా ఉండరు. నేను ఇలా అడగాల్సిన పని కూడా ఉండదు అంటూ ఆర్య అంటే, నీకొకసారి చెప్తే అర్థం కాదా మా ఇద్దరి మధ్య ఏం లేదని? ఇప్పుడు ఏంటి, నేను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి అంతే కదా? సరే, నాదే తప్పు ఒప్పుకుంటున్నా కదా. ఈ టాపిక్ ఇంకిక్కడితో వదిలేయి. దీన్ని పెద్ద చేయాలని చూడకు, లేదంటే నేను చచ్చిపోవడానికి కూడా వెనుకాడనని చెప్పాగా అంటూ ఆరాధ్య మరొకసారి హెచ్చరించింది ఆర్యని. పెద్దది కాదు, నీ మంచి కోరే చెప్తున్నాను. నీ కెరీర్ బాగుండాలని కోరుకున్న వారిలో మీ అమ్మా నాన్న తర్వాత నేనే. అబ్బో అవునా? ఎందుకో? అసలు నీకు నాకు పడదు కదా, మరెందుకు నా గురించి అంత ఆలోచన? అదంతే, కొన్నింటికి సమాధానాలుండవు. ఎందుకుండవు? నువ్వు అడిగిన వాటికి నేను బదులిచ్చాను కదా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పాల్సిందే. ఒకసారి నేను వద్దనుకున్నాను, ఆ ద్వేషంతో ఇదంతా చేస్తున్నావు కదా అంటూ తన మాట పూర్తయ్యే లోపే, ఎందుకంటే నేను నీలా కాదు కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నువ్వు రిజెక్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను కాబట్టి అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు ఆర్య. దాంతో షాక్ అయిన ఆరాధ్య దగ్గర నుండి ఆర్యకి ఎలాంటి రిప్లై రాలేదు. కాసేపటి తర్వాత, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీతో కలిసుంటే ఇలాగే ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను అనుమానిస్తావు. నీతో కలిసి నేను ఉండలేను. అయినా నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. నన్ను ప్రేమిస్తే నేను దానికి ఒప్పుకుంటానని అసలు నువ్వెలా అనుకున్నావు అంటూ ఆరాధ్య తన అభిప్రాయాన్ని కరాఖండిగా తేల్చెప్పేసింది. దాంతో ఆర్య కళ్ళు కన్నీటి సంద్రాన్ని తలపించాయి. కొన్ని రోజులు గడిచాయి. ఆర్య మాత్రం ఇంకా ఆరాధ్య గురించి ఆలోచిస్తూ తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇంకా తన ధ్యాసలోనే గడుపుతున్నాడు. ఆరాధ్య ఇంకా వాడితోనే కాంటాక్ట్లో ఉన్నట్టు ఒకరోజు మళ్ళీ తన మొబైల్ హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకోగలిగాడు. వాడితో ఎందుకంటూ ఆర్య మళ్ళీ ఆరాధ్యతో వాదించాడు. దానికి ఆరాధ్య అలాంటిదేం లేదని ముందు అబద్ధం చెప్పినా ఆర్య ప్రూఫ్ చూపించడంతో తను నిజం అంగీకరించక తప్పలేదు. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. ఆరాధ్య వాడితో కాంటాక్ట్లో లేదని చెప్పడం, మళ్లీ దొరికిపోవడం, దాన్ని ఏదోలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇలా పలుమార్లు జరగడంతో ఇక ఆరాధ్య మారదని, తను ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేదని, అదంతా వృధా అని భావించి ఆరాధ్యను తన దాన్ని తను వదిలేశాడు ఆర్య. అలా ఇద్దరు దాదాపు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం పూర్తి చేసి 4వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఆ సంవత్సరం చదువు పూర్తయ్యాక ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఆర్య తల్లిదండ్రులు, వాళ్ళ మావయ్య. ఆరాధ్య తల్లికి కానీ ఆరాధ్యకు కానీ అదేమాత్రం ఇష్టం లేదు. అదే విషయం ఆరాధ్య తండ్రికి చెప్పే ప్రయత్నం చేసింది ఆరాధ్య తల్లి. కానీ దానికి ఏమాత్రం ఒప్పుకోని ఆరాధ్య తండ్రి, నీకేం తెలియదు, నేను చెప్పినట్టు నా మేనల్లుడితోనే నా కూతురు పెళ్ళంటూ తన భార్యను చెడమడా తిట్టాడు. దాంతో ఆరాధ్య కూడా తన తండ్రి మాటకి ఎదురు చెప్పలేక తన కార్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న తన అభిప్రాయం చెప్పలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఆరాధ్య మనసుకి ఏమాత్రం ఆర్యం చేసుకోవడం ఇష్టం లేదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆరాధ్యకు పాలుపోక అప్పటికే తను ప్రేమిస్తున్న వినోద్, అదే ఆరాధ్య బావని సలహా అడుగుతుంది. రోజు ఇలా బాధపడే కంటే ఒకసారి దీన్ని ఆర్యతో మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ వినోద్ సలహా ఇచ్చాడు ఆరాధ్యకి. చివరికి వాళ్ళ బావ చెప్పినట్టు ఏదైతే అయిందని ఒకసారి ఆర్యతో మాట్లాడి చూద్దాం అనుకుంది ఆరాధ్య. ఒక రోజు ఆర్యకి మెసేజ్ చేసింది ఆరాధ్య, తన్ని పర్సనల్గా కలవాలని, తనతో మాట్లాడాలని. చాలా రోజుల తర్వాత ఇలా ఆరాధ్య మెసేజ్ చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు ఆర్య.
కానీ ఆర్యకు అర్థమైంది ఆరాధ్య తనని ఎందుకు కలవాలనుకుంటుందో. అది వీళ్ళిద్దరి పెళ్లి గురించేనని, అది ఇష్టం లేని ఆరాధ్య తనని కలిసి ఆ విషయమే చెప్పాలనుకుంటుందేమోనని ముందే సందేహించాడు ఆర్య. కానీ ఒకవేళ ఆరాధ్య మనసు మార్చుకుని తన అభిప్రాయానికి ఫేవర్గా కూడా విషయం ఉండొచ్చనే ఒక చిన్న ఆశ కూడా లేకపోలేదు ఆర్యకి. ఆరాధ్య ఏం చెప్తుందోనని ఆతృతగా తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు ఆర్య. అలా వెళ్లిన ఆర్యకి అక్కడ ఆరాధ్యతో పాటు తన బావ వినోద్ కూడా ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అతన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు, కానీ తను ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, పైగా ఆరాధ్య తన్నెందుకు తీసుకొచ్చింది అనే సందేహాలు తనకు రాక తప్పలేదు ఆర్యకి. ఏంటి ఆరాధ్య, కలవాలి మాట్లాడాలన్నా? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును, బాగా ముఖ్యమైన విషయమే. చెప్పు, ఏంటా విషయం అంటూ అడిగాడు ఆర్య. అది అది ఎలా చెప్పాలా అని. ఎందుకులా తడబడతావు, ఉన్నదేగా చెప్పు. చూడు బాస్, నేను ఆరాధ్య ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళు మాత్రం మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నారంట. అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇష్టపడినా నన్ను కాదని, ఇష్టం లేని నిన్ను చేసుకుని తన జీవితాంతం హ్యాపీగా ఉండలేదు. నేను కూడా తను వదులుకోలేను. ఇది చెప్తామని నేను పిలిచాం. కానీ విషయం చెప్పడానికి తను ఎందుకో తడబడుతోంది. అయినా తనకి మీరంటే ఇష్టం లేదని మీకు తెలుసనుకోండి. ఇది మన ముగ్గురు లైఫ్ మ్యాటర్. అందుకే నేను ఇలా ఓపెన్ అయ్యి ముక్కుసూడుగా చెప్పాల్సి వస్తుంది అంటూ అతను అంటోంటే తన మాటలు పూర్తయ్యేలోపు కళ్ళెర చేసి కోపంగా అతని వంక చూశాడు ఆర్య. దాంతో ఒక చిన్న పనుంది, మీరిద్దరూ కంటిన్యూ చేయండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినోద్. ఆరాధ్య సారీ, తను ఏదైనా తప్పుగా అనుంటే అంది. ఆర్య చచ, మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, అందులో తన తప్పే ఉంది. మన ఇద్దరికి పడదని మావయ్యకి అత్తయ్యకి, పైగా మా అమ్మ నాన్నలకు కూడా తెలుసు. కానీ మా వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకోవాలని, నన్ను అల్లుడిగా చేసుకోవాలని మావయ్యకి ఎప్పటి నుంచో ఉంది. నువ్వు మావయ్య మాట ఎలా కాదని లేవో నేను కూడా అంతే మా నాన్నగారికి ఎదురు చెప్పలేకే నిశ్శబ్దంగా ఉండిపోయాను. నీకు తెలుసుగా, చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు ఎంత భయమో. అందుకే సైలెంట్గా ఉండిపోయాను తప్ప వాళ్ళని అడ్డు పెట్టుకుని నిన్ను ఏదోలా పొందాలని కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళతో పాటు నాకు ఉండేది. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతావా, మా ఇద్దరం ఒక్కటి కాకపోతామా అని. కానీ ఈ రోజుతో అది కూడా తెలిపోయింది. నిజానికి అమ్మా నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరే పెరిగావు కదా, వాళ్ళని చివరి వరకు బాగా చూసుకుంటావని వాళ్ళకదొక ఆశ. పైగా నాకు బయట ప్రపంచంలో నువ్వు తప్ప వేరే అమ్మాయి కూడా తెలియదు. ఒక్కసారి ఆలోచించి ఆరాధ్య అంటూ తన మనసులో మాట కూడా చెప్పాడు. అప్పుడు ఆరాధ్య ఇందులో ఆలోచించడానికి ఏముంది, వాళ్ళకేం, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. వాళ్ళు ఏదో అనుకున్నారని, ఇష్టపడ్డారని మన ఇష్టాలను చంపుకుని కలిసి ఉండలేం కదా. నేనైతే కలిసి కాపురం చేయలేను. నా గురించి కూడా నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక మా బావ విషయానికి వస్తే, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే తను కూడా నాకు ప్రపోజ్ చేశాడు. నీకు చెప్పిన సమాధానమే తనకి చెప్పాను. అయినా తను చాలా లైట్గా తీసుకున్నాడు. నేను కాదన్నా అదేం మనసులో పెట్టుకోకుండా నాతో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. కానీ నువ్వు మాత్రం ఒకసారి ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడంటూ నన్ను అనుమానించావు. ఇంకోసారి అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నానని తప్పుపట్టావు. ఎంత చెప్పినా వినకుండా నా ఫోన్లో నిఘా పెట్టి నన్ను అనుమానించావు. ప్రతి చిన్న విషయంలో నన్ను అపార్థం చేసుకుంటూ అనుమానించావు. నాకు అమ్మా నాన్న దగ్గర లభించిన స్వేచ్ఛ నీ వల్ల పోయినట్టు అనిపించింది. ఒక రకంగా నన్ను మానసికంగా హింసించావు. ఆ రోజే అనుకున్నాను, నీలాంటి వాడితో జీవితాన్ని పంచుకుంటే నా లైఫ్ నాశనం అయిపోతుందని. అప్పుడు కూడా జరిగిందంతా నేను మా బావకు చెప్పాను. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. నీ అనుమానాలతో డిప్రెషన్లోకి వెళ్ళిన నాకు ఆ టైంలో అతను తోడున్నాడు, ధైర్యం చెప్పాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు అర్థమైంది నాకు తన ప్రేమలో స్వచ్ఛత ఉందని. కానీ నీ ప్రేమలో అమ్మ కోసం, నాన్న కోసం, మావయ్య కోసం అంటూ ఎటు చూసినా స్వార్థమే. అందుకే నాకు నువ్వంటే మరింత అసహ్యం పెరుగుతోంది. ఇప్పుడు కూడా నువ్వు నన్నుగా ప్రేమించానని చెప్పట్లేదు. అయినా ఆలోచించాల్సింది నేను కాదు, నీది ఎలాంటి ప్రేమ నువ్వే ఒకసారి ఆలోచించు. చివరిగా ఒక్క మాట, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇష్టం లేని పెళ్లి నువ్వే ఎలా అయినా ఆపాలి. లేదంటే నేను ఎక్కేది పెళ్లిపేట్ల కాదు, పాడి అంటూ అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోయింది ఆరాధ్య. ఆర్య మాత్రం తన మాటలకి ఇంకేం అనలేక అక్కడే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఆఖరికి వచ్చేశారు. అప్పుడే వాళ్ళ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఆరాధ్య, ఆర్య ఇద్దరు తెలివైన స్టూడెంట్స్ కావడంతో వేర్వేరు కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. ఇక ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాడు ఆరాధ్య తండ్రి. ఇప్పుడే కదా నాన్న చదువు పూర్తయింది, ఒకే ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసి అప్పుడు మీరు అన్నట్టు నడుచుకుంటాను అంటూ తండ్రికి నచ్చ చెప్తూ ఆ పెళ్లిని వాయిదా వేసే ప్రయత్నం చేసింది ఆరాధ్య. అరే దాందే ఉందమ్మా, బావనే కదా నువ్వు చేసుకోబోయేది, పైగా ఇద్దరు హైదరాబాద్లోనే కదా ఉండబోయేది. పెళ్ళయ్యాక కూడా జాబ్ చేసుకోవడానికి తప్పేముంది చెప్పు అంటూ ఆరాధ్య తండ్రి సర్ది చెప్పాడు. ప్లీజ్ నాన్న, ఒకే ఒక్క సంవత్సరం. మిమ్మల్ని నేను ఎప్పుడు ఏమీ అడగలేదు కదా, మీరు చెప్పిన దానికి నేను అడ్డు చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో ఈ ఒక్కసారి, ఒకే ఒక్కసారి కొంచెం ఆలోచించండి నాన్న ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది ఆరాధ్య. ఎప్పుడూ ఏది కోరిన తన కూతురు అంతలా తనని అడిగేసరికి తన కోరికను కాదనలేక దానికి ఒప్పుకున్నాడు ఆరాధ్య తండ్రి. అదే విషయం ఆర్య తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు కూడా తనకు అడ్డు చెప్పలేదు. ఇద్దరికీ చదువు పూర్తయి ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆరాధ్య ఒకసారి ఆర్యన్ కలవాలంటూ తనకు మెసేజ్ పెడుతుంది. ఆర్యన్ కలవడానికి ఈసారి కూడా తనతో పాటు వినోద్ని తీసుకొస్తుంది ఆరాధ్య. అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఆరాధ్య ఆర్య రాగానే, చూడార్య, నీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, నాకు నువ్వన్నా ఈ పెళ్ళన్నా ఇష్టం లేదని. ఒకవేళ బలవంతంగా ఈ పెళ్లి చేయాలని ప్రయత్నించినా నా చావును చూస్తారని. అయినా నువ్వేం అదురు బెదురు లేకుండా సైలెంట్గా ఉన్నావు. అంటే నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని నీ ప్లాన్ కదూ? అదే నిజమైతే అవసరమైతే పాడైనా ఎక్కుతాను కానీ పెళ్లిపేటలో నీ పక్కన మాత్రం కూర్చోను. దయచేసి ఇప్పటికైనా బాధను అర్థం చేసుకో అంటూ ఆర్యపై ఉన్న ఇష్టాన్ని మరొకసారి బయటపెట్టింది. ఆరాధ్య మాటలకు అప్పటికే ముక్కలైన మనసుతో ఆర్య మాత్రం ఏం సమాధానం చెప్పలేక అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మధ్యలో కలగ చేసుకున్న వినోద్, ఎందుకు బ్రదర్, తనకు నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది కదా, తను వదిలేయచ్చుగా, ఎందుకలా తను హింసిస్తావు? ఆయన ఇష్టం లేని అమ్మాయిని చేసుకుని నువ్వేం సుఖపడతావు? తను ఇంకెలా సంతోషపెట్టగలవో చెప్పు. వదిలే బావా, తనకి ఎంత చెప్పినా వృధా తప్ప మన ప్రేమ అర్థం కాదు. మనం ఇంతలా ప్రాధేయపడుతూ అడుగుతుంటే తనకేం పట్టినట్టు ఎలా మౌనంగా ఉన్నాడో చూడు. చెప్పాక తను ఆశపడుతున్నట్టు తనకి నా శరీరమే కావాలి తప్ప నా మనసేం కోరుకుంటుందో తనకు ముఖ్యం కాదు. నీది ప్రేమ కాదు, నేనంటే వ్యామోహం. అదేంటి ఆరాధ్య అలా అంటావు? నేను కూడా నీకు చెప్పాను కదా నేను ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నాను. అది మా నాన్నగారికి ఎదురు చెప్పలేక. తన మాట పూర్తయ్యేలోపు, చిచి, నీకెంత చెప్పినా అర్థం కాదు. నీతో ఇలాంటి విషయం డిస్కస్ చేద్దామని పిలిచా చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ ఆరాధ్య చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆగ ఆరాధ్య అంటూ ఒక పక్క ఆర్య మరొక పక్క వినోద్ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా. ఏంటి బాస్ నువ్వు, అయినా ఈ మాత్రం దానికేనా? చూడు తన మనసుని ఎంత బాధ పెట్టావు. దీనికి ఒక ఉపాయం ఉంది. అదేంటంటే నీకు వచ్చి నీ జాబ్ను వదులుకున్నావనుకో, ఎలాగో నీకు జాబ్ ఉండదు కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకుని ఆరాధ్య పెళ్లి కొప్పుకోదు. ఇక ఆ జాబ్ ఎలాగో వేస్ట్గా ఎవడుకోపోవడం ఎందుకు? నా పలుకుబడి ఉపయోగించి దాన్ని నేనే దక్కించుకుంటాను. సో నువ్వు జాబ్ లేనోడివి, నేను ఉన్నోడిని అవుతాను. ఎలాగో మా అత్తకు నేనంటే ఇష్టం కాబట్టి ఆ పెళ్లి కొడుకు స్థానంలో నీ బదులు నేను ఉంటాను. అంతే, సింపుల్. అప్పటికే వినోద్ మాటలు కోపంగా ఉన్న ఆర్యకి అది మరింత ఎక్కువైంది. దాంతో వినోద్, అంత కోపంగా చూడక ఆర్య, ఇదంతా నా స్వార్థం కాదు, ఆరాధ్య మంచి కోరే చెప్తున్నాను. తెలుసుగా తను ఎంత మొండిదో. తను అనుకుందంటే అది జరగాలంతే, లేకపోతే తను ఏం చేయాలనుకుంటే అదే చేసేస్తుంది. అయినా తను ప్రేమించిన వాడిగా తన సంతోషాన్ని కోరుకోవాలి తప్ప తన చావును కోరుకోవడం తప్పు కదా బ్రో. తన మాటలకి ఆర్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నలుగురితో తిరిగే నువ్వు కూడా నిజాయితీ గురించి ప్రేమ గురించి మాట్లాడుతున్నావు. నేను ప్రాణంగా ప్రేమించిన ప్రేమను లాక్కున్నావు. కష్టపడి సంపాదించుకున్న జాబ్ పైనే కన్నేసి దాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావు. పైగా ఆరాధ్య బాగా కోరుతున్నానంటూ నా ముందు ఎంత బాగా నటిస్తున్నావు. ఆ అమాయకురాల ముందు సాగినట్టు నీ ఆటలు నా ముందు సాగవు, గుర్తుంచుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు ఆర్య. ఓహో, నా గురించి మొత్తం తెలిసిపోయిందన్నమాట. ప్రేమించిన ప్రియురాలు వేరే వాడితో ప్రేమలో పడితే చీకొట్టి వదిలేసే వాళ్ళని చూశాను. కానీ నువ్వేంటి బ్రో నా గురించి ఇంత లోతుగా తెలుసుకున్నావు? గొప్ప ప్రేమికుడివే నువ్వు. అయినా ఇప్పుడు ఇదంతా తనకు నువ్వు చెప్తావా ఏంటి? ఒకవేళ తనకు నువ్వు చెప్పినా ఇదంతా తన మీద ఆశతోనో లేక కోరికతోనో తన్ని దక్కించుకోవాలని నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటుంది తప్ప నువ్వు అనుకుంటుంది ఏం జరగదు. తను నీకు దక్కదు. తెలుసుగా తన దృష్టిలో నీ స్థానమేంటో. తెలుసుగా తన దృష్టిలో నా స్థానమేంటో నీ స్థానమేంటో. నువ్వు చెప్పేది ఏదీ నమ్మదు. ఎక్కువగా విర్రవీగకు వినోద్. నువ్వు చేసిన తప్పులు తనకి ఏదో ఒక రోజు తెలియకుండా ఉండవు. ఆ రోజు నీ బ్రతికేంటో ఒక్కసారి ఆలోచించు. కానీ ఎవరితో చనువుగా మెలగని తను ఇంతలా నమ్మి నువ్వు కూడా మోసం చేస్తున్నావని తెలిస్తే తను ఏమైపోతుందననే నా దిగులు. అందుకేరా నేను మౌనంగా ఉండిపోయింది. అదే బ్రో, నేను కూడా నీకు అదే చెప్తున్నాను. నా గురించి తెలిసిన విషయాలన్నీ నీలోనే దాచుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఆరాధ్య ప్రాణాలు నిలిపినవాడు అవుతావు. ఆ జాబ్ నాకు ఇచ్చి నీ మరదల మొగుని ప్రయోజకుని చేసినవాడు అవుతావు. అప్పుడు నీ మరదలకి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోగలను. అసలే నీ దయాహృదయం అంట కదా. అంతగా ప్రేమించిన మరదల కోసం తప్పకుండా ఇదంతా చేస్తావులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్. రోజులు గడుస్తున్నాయి. ఆఫర్ లెటర్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఇద్దరినీ వీలైనంత తొందరలో జాబ్లోకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా వాళ్ళు సెలెక్ట్ అయిన కంపెనీల నుండి వాళ్ళిద్దరికీ ఆఫర్ లెటర్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఆ ఆఫర్ లెటర్కి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక ఆర్య, తనతో పాటే ఆర్యకు వచ్చిన ఆఫర్ లెటర్ని ఆర్య యాక్సెప్ట్ చేస్తే ఇక వీళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఏమో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసేసుకుంటారనే ఆందోళన ఆరాధ్యలో. ఇద్దరు ఆఫర్ లెటర్స్ గురించి ఇంట్లో చెప్పలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆరాధ్య వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్న కాల్ చేసి, అమ్మా, నా మనవడికి, అదే నీ మేనల్లుడికి మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చిందంట. ఆ కంపెనీ పేరు అదేనమ్మా, నా మనవరాలకు కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చినట్టు చెప్పాడు వీడు అంటూ చెప్పాడు. ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. ఎందుకు పనికిరాడని వాడిని ఆడిపోసుకున్నారు కొంతమంది. ఈ దెబ్బతో వాళ్ళ అందరి నోళ్లు మూయించాడు అంటూ ఆరాధ్య తండ్రికి వినిపించేలా గట్టిగానే మాట్లాడింది ఆరాధ్య తల్లి ఆ ఫోన్లో వాళ్ళ నాన్నతో. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తాను. నీ అన్న వదిన ఆరాధ్యను వాళ్ళు కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. నాకు కూడా ఉందని నీకు కూడా తెలుసు కదా. అల్లుడి గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదమ్మా అంటూ ఆయన అండంతో
నాకు మాత్రం ఉండదా నాన్న, నా పుట్టింటికి నా కూతురుని కోడలుగా పంపితే సుఖపడుతుందని. కానీ కూతురు విషయంలో అతందే పెత్తనమంటూ తనే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయినా మొన్నటి వరకు వాడికి ఇచ్చేయమని అడగడానికి ఒక్క కారణం కూడా లేదు కాబట్టి నేను మౌనంగా ఉండాల్సొచ్చింది. కానీ ఇప్పుడు ఈ కారణం చాలు నాన్న, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేసి లోపలికొచ్చింది ఆరాధ్య తల్లి. గదిలో టీవీ చూస్తున్న ఆరాధ్య వాళ్ళ నాన్నకి వినపడేటట్టు ఆరాధ్య దగ్గరకు వచ్చి, నీకెప్పుడో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందన్నా, ఇంకా ఆఫర్ లెటర్ రాలేదా అంటూ ఆరాధ్యను ప్రశ్నించింది ఆరాధ్య తల్లి. ఆరాధ్య సమాధానం చెప్పేలోపు, ఇదిగో ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు, వినోద్ బావకు జాబ్ వచ్చిందంట. అప్పటికే వినోద్కి జాబ్ వచ్చిన సంగతి ఆరాధ్యకి వినోద్ ద్వారానే తెలుసు. కానీ ఎలా వచ్చిందో తెలియదు. తనకేం తెలియనట్టు మౌనంగానే ఉంది ఆరాధ్య. అదేదో నీకొచ్చిన కంపెనీలోనేనంట. మరి అదే కంపెనీలో ఎప్పుడో జాబ్ వచ్చిందని నీకు ఇప్పటివరకు ఇంకా ఆఫర్ లెటర్ రాకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించింది ఆరాధ్య తల్లి. ఇదంతా వింటున్న ఆరాధ్య తండ్రి కూడా ఆరాధ్య వైపు ఆశ్చర్యంగా చూడడంతో ఆఫర్ లెటర్ ఎప్పుడో వచ్చిందని, ఇంకా దాని మీద ఏ డెసిషన్ తీసుకోలేదని అసలు విషయం వివరించింది ఆరాధ్య. అంటే వచ్చిన విషయం కూడా మాతో చెప్పకుండా దాచావు అన్నమాట అంటూ కోపడింది తల్లి. కాసేపు నువ్వు ఉండవే, ఏమైందమ్మా, ఈ జాబ్ చేయడం నీకు ఇష్టం లేదా ఏంటి, లేక ఇంకేదైనా ట్రై చేస్తున్నావా అంటూ అడిగాడు ఆరాధ్య తండ్రి కూడా. అదేం లేదు నాన్న, ఆ జాబ్ చేయడం ఇష్టమే, కొంచెం టైం తీసుకుని చెప్దామని ఆగాను అంటూ కవర్ చేసింది. మరి బావ సంగతి ఏంటి, వాడికి కూడా నీకు వచ్చినప్పుడే వచ్చింది కదా, తనకు ఆఫర్ లెటర్ రాలేదా మరి అంటూ ఆర్య గురించి ఆరాధ్యని అడిగాడు ఆయన. ఏమో డాడీ, నాకు తన గురించి తెలియదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరాధ్య. ఏముంది, వచ్చుండదు. నా కూతురులాగా నా మేనలులాగా అందరికీ కష్టపడే తత్వం ఉండాలిగా. పొద్దున్న లేస్తే గాలి తిరుగులు తిరిగేవాడికి ఉద్యోగం రావడమే కష్టం. అలాంటోడికి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోయాలని చూశారు, తను మీ కన్న కూతురని కూడా చూడకుండా అంటూ వినోద్పై ఇష్టాన్ని ఆర్యపై ఇష్టాన్ని బయటపెట్టింది ఆరాధ్య తల్లి. ఇక చాలే ఆపు నీ దెప్పు పొడుపు మాటలు. వాడిని అనే అర్హత నీకు లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ఏం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చింది మాట్లాడుకు అంటూ తన నోరు మూయించే ప్రయత్నం చేశాడు. నాకెందుకు అర్హత లేదు, వాడి మీ మేనళ్ళు అయితే మీకెక్కువ, నా మేనళ్ళు నాకెక్కువ. వాడేమైనా దేవుడా? అయినా అల్లచిల్లరగా తిరుగుతున్నాడని వినోద్ గురించి మీరు ఎన్నిసార్లు నా దగ్గర అనలేదు. కానీ నేను ఎప్పుడైనా ఎదురు తిరిగానా? ఈ ఒక్కసారి అది కూడా ఉన్నమాటేగా అన్నాను. మీకు అంతలా పొడుచుకొచ్చేసింది. ప్రయోజకుడు కాదంటూ మన పిల్లని వినోద్కిచ్చి పెళ్లి చేసి నా పుట్టింటికి కోడలు చేయడానికి ఇష్టపడిన మీరు మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఆరకిచ్చి చేద్దామనుకుంటున్నారు అంటూ మొగుడితో వాదనలు మొదలుపెట్టింది ఆరాధ్య తల్లి. వీళ్ళ వాదన గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకునే వరకు వెళ్ళింది. వాళ్ళ గొడవంతా ఇంటి పక్కనే ఉన్న ఆర్య వాళ్ళ అమ్మానాన్నకి వినిపించి ఏమైందోనన్న కంగారులో వీళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. ఆరాధ్య తల్లిదండ్రుల గొడవల సంభాషణలో అసలు ఆ గొడవ కారణం అర్థం చేసుకోగలిగారు అక్కడికి వెళ్లిన వాళ్ళు. ఆ గొడవను సద్దుమణిగించి అసలు నీకు ఆఫర్ లెటర్ ఎందుకు రాలేదని ఆర్యని ప్రశ్నించాడు ఆర్య తండ్రి వాళ్ళందరి ముందే. అక్కడే ఆరాధ్య కూడా ఉంది. అది అది అంటూ తడబడుతూ నేల చూపులు చూస్తున్నాడు ఆర్య. నేను అడిగిందని సమాధానం చెప్పు అంటూ గట్టిగా గదిమాడు ఆర్య తండ్రి. ఆర్య తన జాబ్ని రవికి త్యాగం చేస్తాడా? ఒకవేళ అదే చేస్తే వాళ్ళ పెళ్లిపై అన్న ఆశలు పెట్టుకున్న ఆర్య తల్లిదండ్రులు మామయ్యల పరిస్థితి ఏంటి? అసలు ఏం జరగబోతోందనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.